రెండు కూడా వ్యాసుడు రాయలేదు, రెండింటిని వ్యవస్థపరిచాడు. అలాగా వేదముల్ని 4గా వ్యవస్థపరిస్తే పురాణాలని 18 మహాపురాణాలుగా వ్యవస్థపరిచాడు. ఇందులో ఆయన ఏం చేసిన పని ఏమిటి, వ్యాసుడు ఏం చేశాడనే దాని గురించి ఆలోచిస్తే మనం ఎన్ని జన్మలెత్తిన వ్యాసుడు రుణం తీర్చుకోలేమండి. ఆయన పడిన తపన, ఇటు పురాణంతో అంత పని చేశాడు, మహాభారతంతో అంతకంత పని చేశాడు మహానుభావుడు. మహాభారతం కూడా పురాణ సంప్రదాయంలోనే రచించాడు ఆయన. అందుకే మనందరికీ జగద్గురువు నిజానికి వ్యాసుడే అనుకోవాలి. వ్యాసుడు చేసిన గొప్ప మహోపకారం ఏంటో జాగ్రత్తగా పరిశీలించండి. ద్వాపర యుగాంతానికి పైగా కలియుగం ప్రారంభమవుతున్న సంధికాలంలో ఆ మహానుభావుడు ఏం చేశారంటే, కలియుగ మానవులకి ద్వాపర యుగాంతం వరకు విస్తరిల్లినటువంటి రకరకాల విజ్ఞానములు, నేను ఒక మాట అన్నాను, విజ్ఞానములు లేదా విద్యలు, ఇవన్నీ కూడా ఆయన ఏం చేశాడు, సారభూతంగా ఒక చోట ఇమిడ్చాడు. అదే పురాణం. ఒకవైపు వేదము, వేదాన్ని ఆధారం చేసుకున్న వర్ధిల్లిన ఆయుర్వేదము, గాంధర్వ వేదము, జ్యోతిష్ శాస్త్రం, మంత్రశాస్త్రం, వేదాంత శాస్త్రం, అన్ని పురాణాలు పెట్టాడు ఆయన. కనుక మీకు పురాణాలు అన్నీ దొరుకుతాయి. కొంతమంది అరకొరగా పురాణాలను పరిశీలించి పై మాట్లాడుతూ ఏదో పురాణాల గురించి మాట్లాడితే అదేదో తక్కువ అనుకుని మేము వేదాంతం ఉపనిషత్తులండి మాకు అన్నీను, ఈ పురాణ కథలు కాదండి అంటూ ఉంటారు. పాపం పొరపాటు, గుర్తుపెట్టుకోండి. పురాణములు వేదాంతాన్ని తేటపరిచిచ్చాయి. పురాణములు బ్రహ్మ విద్యను ప్రతిపాదించడం కోసం పుట్టేవి. పురాణముల ద్వారా బ్రహ్మ విద్య స్పష్టంగా ప్రతిపాదింపబడుతుంది. పురాణములు కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు మూడిటిని సృష్టిపరచడం కోసం పుట్టే పురాణములు.